సంబంధించి ఏం కట్టకుండా ఉండాలని చెప్పేసి కోర్టు డైరెక్షన్స్ ఇచ్చింది. మా దృష్టికి ఈరోజు కొన్ని రోజుల నుంచి వర్క్ జరుగుతుంది. ఈరోజు పర్టికులర్గా వర్క్ చేయని చెప్పేసి మేము వచ్చిన తర్వాత ఇక్కడ ఎవరో తెలియదు, ప్రిన్సిపల్ గారు, హెచ్ఎం గారికి, వాచ్మెన్ గారికి తెలియకుండా తాళాలు వేస్తున్నారు. పిల్లలకి ఇవ్వాల్సిన భోజనాలు కూడా ఇవ్వకుండా స్కూల్ని ఇబ్బంది పెడతా పట్టడాలు పెడతా ఉన్నారు. గౌరవ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తున్నారు. దీని మీద తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా మా కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి, అలాగే లోకల్గా ఉన్న పోలీస్ స్టేషన్లో ఎస్పీ గారికి కంప్లైంట్ చేసి కోర్టు ఆదేశాలను అమలు చేయడానికి వచ్చిన అధికారులను మాకు అనుమతి ఇవ్వకుండా కోర్టు ధిక్కరణకు పాల్పడినట్టు తగిన వాళ్ళ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తగిన విధంగా మేము అందరి ద్వారా మా కమిషనర్ కలెక్టర్ గారి ద్వారా నివేదిస్తాం. ఒకసారి మా ప్లానింగ్ సెక్షన్ అంతా కూడా వచ్చి దానికి సంబంధించి రిపోర్ట్, నా దగ్గర ఫోటోలు అవి ఉన్నాయి. కన్స్ట్రక్షన్ జరగకూడదని కోర్టు చెప్పింది, కానీ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. దీన్ని ఆపడానికి మా బాధ్యత నిర్వర్తించడానికి వచ్చినప్పుడు ఇక్కడ యాజమాన్యం కానీ వీళ్ళు కానీ తాళాలు వేసి మరి లోపలికి రానివ్వకుండా, అధికారులు కూడా లోపలికి రానివ్వకుండా ఇబ్బంది పెడతాం. ఇది చట్టం అనేది అమలు చేసే అధికారులకే ఇబ్బంది పెడుతున్నారంటే దీన్ని చాలా తీవ్రంగా పరిగణించాలని చెప్పేసి కూడా కోరుకుంటూ ఇది కట్టడానికి కోర్టు అయితే ఇప్పటివరకు అనుమతి ఇవ్వలేదు. ఇచ్చిన దాన్ని స్టే ఇచ్చింది. ఎలాంటి కట్టడాలు కట్టకూడదు. ఉన్న అధికారాన్ని ఎవరైతే లోకల్గా మేము ఉన్నామో వాళ్ళని మానిటరింగ్ చేయాలని నేను ఒక టీమ్స్ కూడా వేసాం. మా టీమ్స్ని కూడా లెక్క చేయకుండా పనిచేయటం అనేది ఈ కోర్టు అధికారణ మన ధిక్కరణ కింద వస్తుంది. కాబట్టి కోర్టు ఇచ్చిన తీర్పుని బట్టి దీని మీద మేము పై అధికారులకు నివేదిస్తామని చెప్పి కోరుకుంటూ, మరి ఇట్లా తాళాలేసి మరి అధికారులని రానివ్వకుండా చేసేది కూడా చాలా తప్పుగా భావిస్తున్నాము. దీని మీద పోలీసు రిపోర్ట్ కూడా మేము తయారు చేసి ఇస్తాము. దీని మీద ఎవరున్నా కానీ సంయమనంతో ఉండండి. అధికారులుగా మాకు ఇచ్చిన బాధ్యతను మేము నిర్వర్తిస్తూ అనధికారికంగా ఏది కడుతున్నా కానీ అది మేము యాజ్ పర్ రూల్స్, యాజ్ పర్ మా పై అథారిటీ తీసుకొచ్చి బట్టి ముందుకెళ్తామని చెప్పి. ఎప్పుడు ఇస్తారు చెప్పండి నాకు మీ ఫోన్ నెంబర్. ఎట్లా సార్ బీగము ఎట్లా